అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి జనవరి 2023 డిఏ దీనికి సంబంధించి ఏప్రిల్ నుంచి మనకి పెరుగుతుంది. ఇది మేలో మనకి జీతంలో వస్తుంది. అయితే ఏ బేసిక్ వారికి ఎంత పెరుగుతుంది అనే దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన డిఏలు, పిఆర్సీ అలాగే సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి విషయాన్ని 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు ఈ అమౌంట్ అనేది పిఎఫ్ వారికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సిపిఎస్ వారికి అరియర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఏప్రిల్ నుంచి ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఈ జీతంలో కలిసి వస్తుంది. మనకి ఏప్రిల్ జీతం మేలో తీసుకునే జీతంలో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మనం ఒకసారి గమనించినట్లయితే 20,000 రూపాయలు మినిమం బేసిక్గా మనం తీసుకుంటాం. ఆ 20,000 రూపాయల వారికి దాదాపుగా 728 రూపాయలు పెరుగుతుంది. అందులో 73 రూపాయలు సిపిఎస్ వారికి కట్ అయితే 655 రూపాయల వరకు రావడం జరుగుతుంది. 20,600 వారికి 675 రూపాయలు రావడం జరుగుతుంది. 21,200 వారికి 694 రూపాయలు. అదేవిధంగా మనకి 27,500 బేసిక్ ఉండే వారికి దాదాపు 1000 రూపాయల వరకు పెరుగుతుంది. అందులో 100 సిపిఎస్ వారికి అయితే 100 రూపాయలు తగ్గుతుంది. అలాగే 30,830 వారికి దాదాపుగా మనకి 1,122 రూపాయలు అవుతుంది. అందులో వాళ్ళకి సిపిఎస్ వారికి 1,110 రూపాయలు వస్తుంది. ఇదేవిధంగా 36,560 వారికి ఇక్కడ మనకి 1,331 రూపాయలు వస్తుంది. అందులో మనకి 1,198 రూపాయలు సిపిఎస్ వారికి రావడం జరుగుతుంది. అలాగే 42,120 వారికి 1,534 వస్తుంది. అందులో సిపిఎస్ వారికి 1,380 రూపాయలు వస్తుంది. ఈ విధంగా 48,440 వారికి 1,764 పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 1,587 పెరుగుతుంది. ఈ విధంగా 54,060 వారికి 1,968 రూపాయలు పెరుగుతుంది. అందులో మనకి 1,772 రూపాయలు సిపిఎస్ వారికి అయితే వస్తుంది. అలాగే 63,660 బేసిక్ వారికి మనకి ఇక్కడ 2,316 రూపాయలు పెరుగుతుంది. అదే సిపిఎస్ వారికి అయితే మనకి 2,085 రూపాయలు మాత్రం వస్తుంది. ఈ విధంగా తర్వాత బేసిక్లు చూసినట్లయితే ఇక్కడ మనకి 65,360 బేసిక్ వారికి దాదాపుగా 2,379 రూపాయలు పెరుగుతుంది. అందులో సిపిఎస్ వారికి అయితే 2,141 రూపాయలు పెరుగుతుంది. అలాగే 70,850 వారికి మనకి 22,579 రూపాయలు పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 2,321 రూపాయలు పెరగడం జరుగుతుంది. అలాగే 74,770 బేసిక్ వారికి 2,721 రూపాయలు పెరుగుతుంది. అందులో సిపిఎస్ వారికి అయితే 2,449 రూపాయలు అనేది ఇంక్రీజ్ అవుతుంది. 85,240 వారికి 3,103 రూపాయలు పెరుగుతుంది. అందులో సిపిఎస్ వారికి అయితే 2,793 రూపాయలు పెరగడం జరుగుతుంది. 92,110 బేసిక్ ఉండే వారికి దాదాపుగా 3,353 రూపాయలు పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 3,018 రూపాయలు పెరుగుతుంది. అలాగే 99,430 బేసిక్ ఉండే వారికి 3,619 రూపాయలు పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 3,257 పెరుగుతుంది. అలాగే 1,09,910 బేసిక్ ఉండే వారికి దాదాపుగా 4,000 పెరుగుతుంది. అందులో వారికి 3,600 వరకు సిపిఎస్ వారికి రావడం జరుగుతుంది. అలాగే 1,18,390 బేసిక్ వారికి 4,310 పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 3,879 పెరగడం జరుగుతుంది. అలాగే 1,30,580 బేసిక్ వారికి 4,753 పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 4,278 పెరగడం జరుగుతుంది. అలాగే 1,40,540 బేసిక్ వారికి 5,115 పెరుగుతుంది. సిపిఎస్ వారికి అయితే 4,600 పెరుగుతుంది. అలాగే 1,51,370 బేసిక్ వారికి 5,500 వరకు పెరుగుతుంది. అందులో వారికి 4,958 రూపాయలు సిపిఎస్ వారికి రావడం జరుగుతుంది. అలాగే 1,62,780 బేసిక్ వారికి 5,925 రూపాయలు పెరుగుతుంది. అదే సిపిఎస్ వారికి అయితే 5,333 రూపాయలు పెరుగుతుంది. అలాగే 1,79,000 బేసిక్ ఉండేవారికి దాదాపు మనకి 6,516 రూపాయలు అనేది పెరగడం జరుగుతుంది. అయితే సిపిఎస్ వారికి 5,865 రూపాయలు పెరగడం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్లో అరియర్స్ వస్తాయో రావో తెలియదు, కానీ మనకి పెరిగినటువంటి ఈ జీతంలో ఈ బేసిక్ ఏ బేసిక్ ఎంత పెరుగుతుందని మనం చూసాం. ఈ పెరిగినటువంటి మాత్రం మనకి ఏప్రిల్ జీతం మేలో తీసుకునే జీతంలో మే మొదటి వారంలో వచ్చే జీతంలో ఈ అమౌంట్ అనేది పెరిగిన అమౌంట్ రావడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.